ఈ ట్యాబ్ వచ్చేసి SMX110 ట్యాబ్ ఇది. దీన్ని అయితే ఆల్ యాప్స్ అయితే చేయాలి. అలాగే ప్యాటర్న్ కూడా తెలియదు అన్నారు. ఆల్ యాప్స్ అయితే చాలా సింపుల్గా అయితే చేయొచ్చు. ఎలా అనేది వీడియో చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరికైనా సరే ఫైల్స్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఈ ట్యాబ్ వచ్చేసి స్క్రీన్ లాక్లో ఉంది. ఇది లాక్లో ఉంటుంటే మనకి ఈ బూట్ లోడర్ వెర్షన్ ఏంటంటే అయితే ఎలా తెలుసుకోవాలని అయితే చెప్తాను, కొంచెం చూడండి. SAM FW2 అయితే ఓపెన్ చేసుకోవాలి మీరు. వాయిస్ కొంచెం ఫ్రంట్ బ్యాక్ అవుద్ది, ఎందుకంటే వీడియో రికార్డ్ చేసినప్పుడు సౌండ్ అయితే రికార్డ్ అవ్వలేదు కనుక తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ట్యాబ్ కేబుల్ కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఇన్ఫో అని ఉంది కదా, అక్కడ చూస్తే మీకు అక్కడ ట్యాబ్ కనెక్ట్ అయ్యేందుకైతే చూపించింది. ఆ పక్కన ఇన్ఫో అని ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత సామ్సంగ్ MTP ఇన్ఫో అని ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. అక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత రీడింగ్ ఇన్ఫో మోడ్ MTP అని వస్తుంది కిందని. అక్కడ మీరు చూస్తే WHH అని వచ్చింది లాస్ట్లో. WHH అంటే ట్యాబ్ వచ్చేసి U1 అది. దాన్ని ఎలా చెక్ చేసుకోవాలో ఒక చెప్తాను చూడండి. SAM FW అయితే అక్కడ టైప్ చేయండి, SAM FW అని. ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేసుకోవాలి. అక్కడ మీ ట్యాబ్ ఏ వెర్షన్ అయితే ఆ మోడల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి మీరు. ఇది SMX110 కనుక SMX110 ఎంటర్ చేసి ఓకే చేయండి. అక్కడ మీకు చూపిస్తుంది ఏ ట్యాబ్ అనేది ఏంటండి. ఓకే చేసిన తర్వాత కిందకి అయితే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. అక్కడ మీ ట్యాబ్ తాలూకు డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. మళ్ళీ కొంచెం కిందకి స్క్రోల్ చేసిన తర్వాత అక్కడ చాలా కంట్రీస్ ఉంటాయి. INS అయితే సెలెక్ట్ చేయండి. INS సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కూడా కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు చూస్తే బిట్ వెర్షన్స్ అన్నది అయితే చూపిస్తుంది. ఇందులో WHH అనేది లేదు. BXCC, BXC5, BXG4, BXG6, KKH, BXBC అయితే ఉన్నాయి. WHH లేదు, ఎందుకంటే అప్డేట్స్ వచ్చాయి కదా. అప్డేట్స్ వచ్చినప్పుడు ఈ WHH అనేది కొంతమందికి అయితే రీసెట్ ఆప్షన్ వచ్చింది, కొంతమందికి అయితే రాలేదు. ఈ WHH లేదు కనుక దీన్ని ఇంకా ఎలా చెక్ చేసుకోవాలంటే, ముందు INS అయితే చెక్ చేసాం కదా, ఇప్పుడు INS కాకుండా అదర్ కంట్రీ రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే అక్కడైతే మీకైతే చూపిస్తుంది ఏ వెర్షన్ అనేది. చూసారు కదా, WHH19 ఉంది పక్కనే. U1 అది బిట్ వెర్షన్ వచ్చేసి. ఇప్పుడు మీరు SP ఫ్లాష్ టూల్లో U1 ఫైల్తో అయితే ఫ్లాష్ చేసుకోవాలి. ఫైల్స్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఈ ట్యాబ్ వచ్చేసి U1, కానీ మనం U2 ఫైల్తో అయితే ఫ్లాష్ చేస్తాం. U1 U2 ఇది కంబైన్డ్ ఫైల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. U1 ట్యాబ్ వచ్చినా U2 ఫైల్ అప్లై చేయొచ్చు, U2 వచ్చినా U2 ఫైల్తో చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం కాదు. SP ఫ్లాష్ టూల్ అయితే ఓపెన్ చేయాలి. SP ఫ్లాష్ టూల్ అయితే ఓపెన్ అయింది. అక్కడ వీడియోలో వాయిస్ ఒకలాగా ముందుకు మూవ్ అవుతుంది, నార్మల్గా అయితే ఒకలాగా వస్తుంది. ఎందుకంటే నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు సౌండ్ అయితే ఆన్లో అయితే లేదు, అందువల్ల అయితే ఆడియో రాలేదు వీడియోలో. తర్వాత సపరేట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. SMX110లో ఫైల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ మూడో ఫైల్ ఉంది కదా, మూడో ఫైల్ అయితే ఓపెన్ చేయాలి. తర్వాత డౌన్లోడ్ ఏజెంట్ అయితే ఓపెన్ చేయాలి. అందులో ఫ్లాష్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని అయితే డబుల్ క్లిక్ చేయండి. తర్వాత అథెంటికేషన్ ఫైల్ ఎదురుగా చూస్తే చూజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. సేమ్ మళ్ళీ ఫైల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అక్కడ చూస్తే డౌన్లోడ్ ఏజెంట్లో ఒక అథెంటికేషన్ ఉంటుంది, బయట ఒక అథెంటికేషన్ ఉంటుంది. ఏ అథెంటికేషన్ ఫైల్ ఇచ్చినా పర్వాలేదు. ఇక్కడ ఏం చేస్తారంటే మీకు కింద చూస్తే డౌన్లోడ్ ఓన్లీ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫార్మేట్ ఆల్ ప్లస్ డౌన్లోడ్ అని ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి మీరు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ట్యాబ్ వచ్చేసి ఆన్లో ఉంది.
అలాగే ప్యాటర్న్ కూడా ఉంది. ప్యాటర్న్ ట్యాబ్ ఏమవుతుందంటే పవర్ ఆఫ్ అయితే అవ్వదు. పవర్ ఆఫ్ చేయడానికి ప్యాటర్న్ అయితే అడుగుతుంది. దాన్ని ఎలా ఫ్లాష్ చేయాలంటే మీరు ట్యాబ్కి 3 బటన్స్ ఉన్నాయి కదా, పవర్ బటన్, వాల్యూమ్ బటన్, వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్, పవర్ బటన్ ఉన్నాయి కదా, 3 బటన్లు ఒకేసారి ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని అక్కడ డౌన్లోడ్ అయితే సెలెక్ట్ చేయండి. బటన్స్ ఒకేసారి ప్రెస్ చేసి కేబుల్ అయితే కనెక్ట్ చేయాలి. కేబుల్ అయితే కనెక్ట్ చేయండి. 3 బటన్స్ ప్రెస్ చేసి ఛార్జింగ్ అయితే లోడ్ అవుతుంది అక్కడ. తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే 3 బటన్స్ అయితే ప్రెస్ చేసి పట్టుకోండి. చూసారు కదా, కనెక్ట్ అయ్యింది. కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకు కమాండ్ ఫైల్ లిస్ట్ ఈజ్ నాట్ మ్యాచ్ విత్ స్కాటర్ ఫైల్ ఉంది. దాన్ని అయితే ఓకే చేయండి, అదేం పర్లేదు. తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఫార్మాట్ ఆల్ ప్లస్ డౌన్లోడ్ ఉంది కదా, అక్కడ సెలెక్ట్ చేసి డౌన్లోడ్ ఓన్లీ అయితే సెలెక్ట్ చేస్తారు. కేబుల్ అయితే డిస్కనెక్ట్ చేయండి. డిస్కనెక్ట్ చేసి మళ్ళీ డౌన్లోడ్ అయితే సెలెక్ట్ చేయండి. అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ బటన్స్ పట్టుకొని కేబుల్ అయితే ట్యాబ్ కనెక్ట్ చేయండి. వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ కేబుల్ కనెక్ట్ చేసిన వెంటనే మీకు ఎక్కడైతే కనెక్ట్ అవుతుంది. ఫ్లాష్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇది కంప్లీట్ అవ్వడానికి అయితే మీకు 3 minutes అయితే టైం పడుతుంది, 3 or 4 minutes. ఈ ఫ్లాష్ అవుతున్న టైంలో ఒకవేళ కేబుల్ డిస్కనెక్ట్ అయినా ఏమైనా ట్యాబ్ అయితే డెడ్ కండిషన్లోకి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ ఈ ఫైల్తో ఫస్ట్ నుంచి అయితే చేసుకోవాలి మీరు. ఫార్మాట్ ఆల్ ప్లస్ డౌన్లోడ్ ఓన్లీ అలా ఫస్ట్ నుంచి అయితే చేయాలి మీరు. కేబుల్ అయితే డిస్కనెక్ట్ చేయొద్దు. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్లో వీడియో చూస్తే వీడియోకి అయితే లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ ఫైల్స్ అన్నీ అసలు ఎక్కడ ఉంటాయంటే గివ్మిరోమ్ అనే సైడ్ ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్ అయితే మీరు తీసుకోవాలి, అందులో ఉంటాయి ఫైల్స్. ఇవి ప్రతి ఫైల్ ఉంటుంది. మొబైల్ తాలూకు ఫైల్స్ ఉంటాయి, ట్యాబ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి ఫైల్స్. దీనికి లాగిన్ అయితే ఉంటుంది, లాగిన్ చేసుకోవాలి మీరు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫిల్మ్వేర్ డంప్ ఫైల్స్ అని ఉన్నది కదా, ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తే మీకు చాలా మోడల్స్ అయితే ఉంటాయి. మీకు హ్యాకర్, ఐక్యూ, రియల్మీ, అప్పో, వివో అన్నీ చాలా మోడల్స్ అయితే ఉంటాయి. మొబైల్స్ కూడా ఉంటాయి. మొబైల్ షాప్ వాళ్ళకి అయితే యూజ్ అవుతుంది. శాంసంగ్ అని ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డెడ్ రిపేర్ ఫైల్స్ అని ఉన్నాయి కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. అక్కడ చూస్తే మీకు మొబైల్కి సంబంధించిన ఫైల్స్ కూడా ఉంటాయి చాలా. మొబైల్ షాపులకు ఎవరికైనా సరే ఈ గివ్మిరోమ్ లాగిన్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ప్రైస్ కూడా చెప్తాను వీడియోలో. ఇది చూస్తే U4 బిట్ వెర్షన్, ఇది లేటెస్ట్ వెర్షన్. ఆ ఫైల్ ఎవరికైనా కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే U1, U2, U3 కూడా ఉంటాయి ఫైల్స్. ప్రైస్ చూద్దాం. ప్రైస్ వచ్చేసరికి స్టాండర్డ్ ప్యాక్ $15 అవుతుంది. బేసిక్ ప్యాక్ అయితే 6 monthsకి $10 అవుతుంది. ప్రీమియం ప్యాక్ అయితే $25 ఉంటుంది. ప్రీమియం ప్యాక్ అయితే $25 1 year వరకు అయితే వస్తుంది. $25 అంటే మన ఇండియన్ రూపీస్లో ఎంత అవుతుందో చూపిస్తాను చూడండి. అక్కడ $25 $2,131 అయితే అవుతుంది. మీరు ఒకవేళ గివ్మిరోమ్ లాగిన్ తీసుకోవాలనుకుంటే, అదే మన సబ్స్క్రైబర్లకు ఎవరికైనా సరే మొబైల్ షాప్ వాళ్ళకి గివ్మిరోమ్ లాగిన్ కావాలనుకుంటే 1600కి అయితే ఇస్తాను. ప్రీమియం ప్యాక్ ఇస్తాను 1 yearది. ఎవరికైనా కావాలనుకుంటే మెసేజ్ అయితే చేయండి. వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి అయితే మెసేజ్ చేయండి. ఈ ఫ్లాష్ ఇంకా అవ్వలేదు. ఇది 2 or 3 minutes అయితే టైం పడుతుంది ఫ్లాష్ అవ్వడానికి. వీడియో నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను. ఈలోపు మనం ఓడిన్ ఫైల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం.
ఓడిని ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. ఓకే చేయండి దాన్ని. అక్కడ బిఎల్, ఏపీ, సిపి, సిఎస్సి, యూజర్ డేటా అనే అయితే ఫైల్స్ అయితే ఉన్నాయి. ముందుగా బిఎల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ యూట్యూబ్ ఫైల్తో ఫ్లాష్ చేశారు కదా, దాని తాలూకు ఫైల్స్ మీరు అప్లై చేయాలి. సెకండ్ వన్లో ఉంటుంది ఓడిన్ ఫైల్స్. అందులో బిఎల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏపీ ఫైల్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సిపి ఉంది, అది అవసరం లేదు. సిఎస్సి ఉంది కదా, సిఎస్సి అయితే సెలెక్ట్ చేసుకోండి. హోమ్ సిఎస్సి అని ఉంటుంది ఒకటి, సిఎస్సి ఓడిఎం అనేటువంటి అయితే ఉంటుంది. సిఎస్సి ఓడిఎం అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫ్లాష్ అయితే ఇంకా అవుతుంది. ఈ ఫ్లాష్ దేనికంటే ఇది ఎండిఎం మోడ్ అనేది అయితే అలౌ చేస్తుంది. ఇది ఎండిఎం రిమూవ్ చేస్తుంది, కేజీ అన్లాక్, ఎండిఎం ఇవన్నీ. దాని ద్వారా ఏంటంటే మీకు ఆల్ యాప్స్ అయితే వస్తాయి ఓజీ ప్లే స్టోర్తో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ స్టూడెంట్స్కి వీళ్ళకి ఎవరికైనా ఆన్లైన్లో కూడా చేస్తాను. అది కంప్లీట్ అయ్యాక అక్కడ మీరైతే ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత ఎస్పీ ఫ్లాష్ టూల్ అయితే క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఓడిన్లోనే అయితే మిగతా ప్రాసెస్ ఉంటుంది. కేబుల్ డిస్కనెక్ట్ చేసి ఇక్కడ మీకు వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ బటన్స్ రెండు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని కేబుల్ అయితే కనెక్ట్ చేయాలి. వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ రెండు ఫస్ట్ అయితే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. పట్టుకుంటుండగా కేబుల్ కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత మీకైతే ట్యాబ్ అయితే డౌన్లోడ్ మోడ్లోకి అయితే వెళ్తుంది. డౌన్లోడ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఓడిన్లో అక్కడైతే లెఫ్ట్ సైడ్ యాడ్ అని అయితే చూపిస్తుంది. తర్వాత మీరు స్టార్ట్ అయితే సెలెక్ట్ చేయండి. అక్కడ కింద ఆప్షన్ ఉంటుంది కదా, ఓడిన్లోనైతే ఫ్లాషింగ్ అయితే రన్ అవుతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, ఒక 5 minutes వరకు అయితే టైం పడుతుంది ఓడిన్లో రన్ అవ్వడానికి. ఈ ఓడిన్లో ఫ్లాష్ కంప్లీట్ అయిన తర్వాత ట్యాబ్ అయితే మీకు ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఆఫ్ అయ్యి ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మీరు సెటప్ చేస్తే సెట్ అయిపోద్ది అంతా. ఆల్ యాప్స్లోకి అయితే వెళ్ళిపోద్ది. ఇదైతే పర్మనెంట్ ఆల్ యాప్స్. రీసెట్ చేసుకోవచ్చు, అప్డేట్ వస్తే అప్డేట్ చేసుకోవచ్చు, ఏం చేసుకున్నా సరే ఆల్ యాప్స్లోనే ఉంటాయి. ఇది ఒక టైం పడుద్ది, 5 minutes వరకు అయితే టైం పడుద్ది. అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను వీడియోని. ఎవరికైనా ఫైల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అక్కడి నుంచి అయితే మెసేజ్ చేయండి. ఏ ఫైల్ కూడా ఫ్రీ కాదు. ఫైల్స్ వచ్చేసి పెయిడ్ ఫైల్స్. వాటి ప్రైస్ ఎంత ఏంటి అనేది ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే చేశాను. షార్ట్ వీడియోలో ఉంది ప్రైస్ ఫుల్ డీటెయిల్స్, అక్కడి నుంచి అయితే చూడండి. ఇంకా మీకు చూస్తే ట్యాబ్ అయితే ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యి ఆన్ అయింది. ఇక్కడ నుంచి అయితే సెటప్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మీకు ట్యాబ్ వచ్చేసి వెల్కమ్లోకి వెళ్తుంది, స్టార్ట్లోకి. ఇది ఆన్ అవ్వడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది ఆన్ అవ్వడానికి. అంత వేగంగా ఆన్ అవ్వదు, ఒక 2 or 3 minutes అయితే టైం పడుతుంది. ఎందుకంటే ఫ్లాష్ అయితే కంప్లీట్ అయింది కదా, కొంచెం లేట్ ఉంటుంది ట్యాబ్, ఒక 5 minutes వరకు. మీరు చూసినట్టయితే సెటప్ అయితే అవుతుంది ట్యాబ్ది. వెల్కమ్లోకి అయితే వెళ్ళింది ట్యాబ్ వచ్చేసి. అక్కడ చూసారు కదా స్టార్ట్లో ఉంది, అక్కడ మీరు స్టార్ట్ అయితే సెలెక్ట్ చేయండి. కొంచెం ఒక 5 minutes వరకు అయితే ట్యాబ్ అయితే కొంచెం స్లోగా అయితే ఉంటుంది. స్టార్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అగ్రీ టు ఆల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అగ్రీ టు ఆల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అయితే సెలెక్ట్ చేయండి.
అగ్రి టు ఆల్ సెలెక్ట్ చేసుకుని అగ్రి సెలెక్ట్ చేయండి. అక్కడ స్లోగా ఉంటుంది ట్యాబ్ వచ్చేసి. తర్వాత సెటప్ మాన్యువల్ అయితే సెలెక్ట్ చేయండి. సిస్టమ్ నాట్ రెస్పాండింగ్ అని వస్తే అక్కడ వెయిట్ అయితే సెలెక్ట్ చేయండి. చాలా ట్యాబ్స్కి అయితే అలా రాదు. ఒకవేళ వస్తే వెయిట్ అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత సెటప్ మాన్యువల్, తర్వాత స్కిప్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. వైఫై కనెక్ట్ చేసుకోండి అని అడుగుతుంది. వైఫై కనెక్ట్ చేయాల్సిన పని లేదు. స్కిప్ అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత కూడా స్కిప్. డేట్ అండ్ టైం సెట్ చేసుకోండి అంటుంది. అది నెక్స్ట్ ఒకటి అండి. అది గూగుల్ సర్వీస్ అడుగుతుంది. అదైతే మోర్ కొట్టేసి యాక్సెప్ట్ అయితే చేయండి. లాక్ సెట్ చేసుకోమంటుంది. అది కూడా స్కిప్ కొట్టండి. స్కిప్ ఎనీవే. స్కిప్ ఎనీవే అయితే సెలెక్ట్ చేయండి. అక్కడ ఆడ ఏది అడిగితే దాన్ని ఓకే అయితే ఓకే చేయండి. నెక్స్ట్ అయితే నెక్స్ట్, అగ్రి అయితే అగ్రి. స్కిప్ అని ఉంటే స్కిప్ చేసేయండి. మిగతావన్నీ ఆల్ యాప్స్ వచ్చిన తర్వాత అయితే సెట్ చేసుకోవచ్చు. లాస్ట్లో ఫినిష్ అనేది ఆప్షన్ వస్తుంది. యువర్ ఆల్ సెటప్ అని ఉండి కింద ఫినిష్ ఉంటుంది. ఫినిష్ మీరు ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తారో అప్పుడు మీకైతే ఆల్ యాప్స్ అయితే వస్తాయి. చూసారు కదా, ఆల్ యాప్స్ అయితే వచ్చాయి. ఎవరికైనా ఫైల్స్ కావాలనుకుంటే వాట్సాప్లోనైతే మెసేజ్ చేయండి. ఫైల్స్ అయితే పెయిడ్ ఫైల్స్, అవి ఫ్రీ అయితే కాదు. కంప్యూటర్ మీద ఉండాలి తప్పకుండా. ఓకే, ఆల్ యాప్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్టయితే వీడియోకి లైక్ చేసి, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.